స్టేట్స్లో ఉండే ప్రతి ఒక్కరి సడన్గా దాంట్లో వెహికల్ ముందుండేది కనపడిన కూడా కనపడలేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. నో, చిన్న ప్రాబ్లం అయితే నడుస్తుంది బండిలో. ఇందాకని దీని వెనకాల స్టక్ అయిపోయాను నేను కంటిన్యూగా. నో, అది నాకైతే ఏ రాష్ట్రంలో అడిగినా దొరకలేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. దిస్ ఈజ్ అనదర్ డే విత్ అనదర్ వ్లాగ్. రోజులాగైతే వెదర్ అనేది బ్రో డైరెక్ట్గా పైకైతే వచ్చేసాడు, సేమ్ ఇలాగా. అండ్ ఏంది సింగిల్ రోడ్లో కూడా ఎట్లా వచ్చేసి మనం ఎట్లా పోవాలి? ఆటో అన్న అయితే నేరుగా అయితే పైకి వచ్చేస్తున్నాడు. దెర్ ఇస్ నో రూమ్ టు గో దేర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు వెదర్ అయితే ఇప్పుడైతే చాలా చల్లగా అయితే ఉంది. అసలుకి ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా అయితే ఉంది. అండ్ ఇటు 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 ఐ కాంట్ సే ఎనీథింగ్, సారీ. యాక్చువల్గా అయితే వెదర్ అయితే ఈరోజు చాలా కూల్గా ఉంది ఈ టైంలో. కానీ మార్నింగ్ మాత్రం ఇక్కడ అయితే టెంపరేచర్ ఎంత రికార్డ్ అయింది సార్? 41 రికార్డ్ అయింది ఈరోజు టెంపరేచరు. హైయెస్ట్ హ్యూమిడిటీ రేట్స్. అసలుకి బయటకు వస్తే నేను మనకి మొబైల్ అయితే చూపిస్తుంది, ఇంత హెవీ కానీ ఈరోజు అయితే మాత్రం చాలా ఉన్నింది. నేనైతే గబక్కన ఏమనుకున్నానంటే రైట్ గబక్కన ఇది ఎండాకాలమా ఇది మాన్సూన్ వచ్చిందా నాకైతే అర్థం కాలేదు. అంత హెవీ అయితే ఎండ అయితే ఈరోజు ఉంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఉన్నట్టుండి మధ్యాహ్నం 12:30 ఐ థింక్, ఎగ్జాక్ట్లీ 12:30కి బయట నుంచి ఉరుముల సౌండ్లు వినిపిస్తున్నాయి. ఎండ ఫుల్ ఉరుముల సౌండ్ అయితే వినిపిస్తుంది. ఏందా అని చెప్పి ఒక సెకండ్ అటు బయటికి వెళ్ళి పైకి చూస్తే ఒక్కసారి క్లౌడ్స్ అయితే చూడండి ఒకసారి. అట్లా అయితే మొత్తం అయితే క్లౌడ్తోనే వస్తుంది. ఎంత అంటే నేనైతే ఇంకొక 10 నిమిషాలకి మొత్తం కవర్ అయిపోయింది క్లౌడ్స్ తోటి. ఎంత పెద్ద వర్షం పడద్దో అర్థం కాలేదు నాకు, అంత పడద్దు అనుకున్నాను. వితిన్ 1 అవర్ తర్వాత మొత్తం క్లియర్ అయిపోయింది. క్లియర్ స్కై, నో మోర్ క్లౌడ్స్. మొత్తం క్లౌడ్స్ అన్నీ ఎట్టు వచ్చినాయి అట్టు వెళ్ళిపోయినాయి. అస్సలకి మళ్ళీ ఎండ మధ్యాహ్నం నుంచి మాత్రం సాగుకుంటే వదిలిపెట్టేసింది. నెక్స్ట్ లెవెల్ ఈరోజు వెదర్. ఎంత దారుణంగా అయితే ఉన్నిందంటే అంత దారుణంగా అయితే ఉన్నింది ఎండ ఈరోజు. But they were going in a triples, but they were using the signals very well. That's the good sign actually. వెళ్ళడానికి ముగ్గురు వెళ్తున్నా, సిగ్నల్ మాత్రం కరెక్ట్గా వేస్తున్నారు. బట్ బెటర్ టు గో డబుల్స్ ఓన్లీ. ఇక్కడే పోలీస్ చెకింగ్ అయితే జరుగుతుంటుంది. దొరికితే మాత్రం ట్రిపుల్ రైడింగ్ ఖచ్చితంగా పట్టేసుకుంటారు. అండ్ ఇంకోటి చిన్న ఫన్నీ, ఇప్పుడు గబక్క నేను రికార్డ్ అవుతుంది అనుకున్నా, ఉన్నట్టుండి అయితే ఆగిపోయింది. చెప్పే కదా చిన్న ఇష్యూ నడుస్తుందని. చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అయితే మిస్ అయిపోయింది అనమాట. జస్ట్ ఇప్పుడు ట్రాఫిక్లో బ్యాక్ సైడ్ అయితే ఆగున్నాను నేను. జస్ట్ ట్రాఫిక్లో ఆగున్నాను. నేను ఇంకా రికార్డ్ అవుతుంది అనుకున్నా, రికార్డ్ కాల. బ్యాక్ నుంచి జస్ట్ అట వచ్చి అటు గుద్దారు ఎవరు ఆగున్న వెహికల్ని. నేను జస్ట్ వెనక్కి తిరిగి చూసాను. ఐ ఎక్స్పెక్ట్ లిటిల్ బిట్ సారీ, బట్ ఆ అంకుల్ అయితే ఏం కాలేదులే అంటున్నాడు. నాకు ఒక సెకండ్ ఏం అర్థం కాల. గుద్దారు, ఏం కాలేదులే అన్నారు. అది సరే, నెక్స్ట్ పార్ట్ చూడు. అది కాదు ఫన్నీ పార్ట్, ఇది నెక్స్ట్ పార్ట్ ఫన్నీ పార్ట్. గుద్దాడు కదా ఆయన్ని, నేను వెనక్కి తిరిగి నాకు ఆ మాట చెప్పంగానే ఇంకో ఆయన గుద్దాడు వెనకాల. ఆయన వెనక్కి తిరిగి చూశాడు, ఆయన కూడా ఏం కాలేదులే అన్నాడు. నాకైతే పిచ్చి నవ్వు వచ్చేది, ఫుల్ ఫన్. తర్వాత తీరా రికార్డ్ అయ్యింది అనుకున్నాను, అది మాత్రం నేను నిజంగా మిస్ అయ్యాను. అది ఇప్పుడైనా రైట్, ఇప్పుడు రికార్డ్ అవుతుంది. మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ వచ్చి గబక్కన సిగ్నల్స్లో నుంచి రావడం అంటే మాత్రం కొంచెం డేంజర్ అనే చెప్పాలి. అట్లా కాకుండా అయితే నాట్ బ్యాడ్. 3x4
ట్రాఫిక్ మాత్రం రోజు రోజుకి నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది ఇక్కడ. కూల్. జస్ట్ మిస్. బ్రో నేరుగా వచ్చేస్తూనే ఉన్నాడు, బట్ నో సిగ్నల్, నో సిగ్నల్. నో నో నో, వెయిట్ 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 వెయిట్. కానీ కంటిన్యూగా హార్న్లు అయితే కొడతానే ఉన్నారు. గాన్ క్రాస్ చేయడం ఓకే, కానీ కరెక్ట్గా ఎదురుకు వచ్చి మాత్రం చేయట పెట్టి ఆవేస్తున్నారు. అదే హైలైట్. అండ్ వన్ మోర్ టైం నిజంగా ఒంగోలులో లాస్ట్ 5 to 6 years కన్నా ఈ ఇయర్ అనేది ట్రాఫిక్ అనేది చాలా హెవీ అయిపోయింది. బట్ అందరూ ట్రిపుల్ రైడింగ్ అయితే బాగా చేస్తున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే రేపైతే ఫెస్టివల్ ఉందన్నమాట. ఒకటి రక్షాబంధన్ అండ్ లక్ష్మీదేవిది పూజ అయితే ఉంది. వరలక్ష్మి వ్రతం, ఎస్, వరలక్ష్మి వ్రతం ఉంది. దాని సారీ, నో సిగ్నల్. వరలక్ష్మి వ్రతం ఉంది, తర్వాత మనకి రక్షాబంధన్, రెండు రేపే వచ్చినాయి. బ్యాక్ టు వ్లాగ్. వరలక్ష్మి వ్రతం వచ్చింది, తర్వాత రక్షాబంధన్ రెండు వచ్చినాయి అన్నమాట. అందుకని లిటిల్ బిట్ క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. రక్షాబంధన్ అంటే ఖచ్చితంగా రాఖీ కూడా కొనుక్కొనే వెళ్ళాలి. అందరూ కొనేసి ఉంటారు ఈ పాటికి అందరూ. అస్సలకి చెప్పాం కదా, జస్ట్ చెయ్యి అడ్డం పెట్టేసి వెళ్ళిపోతున్నారు. సడన్గా బ్రేక్ పడవచ్చు పడకపోవచ్చు తర్వాత సంగతి. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. దెర్ ఈజ్ నో వే టు ఓవర్టేక్. వెరీ వెల్, వీ హ్యావ్ టు వెయిట్. It's like a competition of slow cycling, right? It's gonna be slow cycling competition. అంటే మామూలుగా చిన్నప్పుడు మనకి సైక్లింగ్ కాంపిటీషన్ జరిగేది కదా, స్లో, హౌ మచ్ స్లో యూ కెన్ గో వితౌట్ టచింగ్ ద ఫ్లోర్. ఇట్స్ నాట్ పాసిబుల్, నో, అస్సలకి ఛాన్సే లేదు వెళ్ళడానికి. నో నో. రేపు వరలక్ష్మి వ్రతం కదా, అందుకని చెప్పి మొత్తం సెలబ్రేషన్స్కి మొత్తం రెడీ అయితే చేసేస్తున్నారు అన్నమాట. యాక్చువల్గా దీంట్లో అయితే చిన్న ప్రాబ్లం అయితే నడుస్తుంది బండిలో. ఎంత సెల్ఫ్ కొట్టినా కూడా ఒక్కోసారి మొన్న సర్వీస్ అయినా కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అయితే వస్తుంది. మన అది సర్వీస్ అయితే మళ్ళీ తీసుకొని పోయా. సర్వీస్ బ్రో చెప్పడం ఏంటంటే, చెప్పే కదా యాక్చువల్గా ఇది కార్బొరేటర్ ప్రాబ్లం అన్నాడు. కానీ నాకైతే మాత్రం ఏందో తెలియలేదు, కానీ కంటిన్యూగా అదే ప్రాబ్లం అయితే వస్తుంది. ఇందాకని దీని వెనకాల స్టక్ అయిపోయాను నేను కంటిన్యూగా. లెట్స్ సార్ట్ ఇట్ నౌ. Finally, we had some space to overtake. Bah, చాలా naina.
ఇట్స్ ఏ క్లాసిక్ బుల్లెట్లో క్లాసిక్ మోడల్. కానీ లుక్ పరంగా అయితే బుల్లెట్ క్లాసిక్ అయితే సూపర్ అయితే ఉంటాయి. సడన్ బ్రేక్ వేసాడు. వెనక కారు కూడా వస్తుంది, నేరుగా వచ్చి ఆపాడు. రియల్లీ ముందు కారు ఆయన బ్రేక్ వేసాడు, తర్వాత ఈయన బ్రేక్ వేసాడు, ఈయన వెనకాల మనం ఉన్నాం. సారీ. అయితే నియర్ మిస్, చాలా దగ్గరికి అయితే వచ్చాడు. రాంగ్ రూట్లో చేస్తున్నావు. నో డోంట్ డూ దట్. అట్లా తిప్పకూడదన్నా, ఇక్కడి నుంచే దాన్ని రొటేట్ చేయాలి బండి. సిగ్నల్ కాడకి ఇప్పుడే దాని ముందు నుంచే రౌండ్ తిప్పుకొని అయితే వెళ్ళాలన్నమాట రిటర్న్ జర్నీకి. నో. ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా ఏంటంటే మన బండికి క్రాష్ గార్డ్ అయితే పెట్టిద్దాం అనుకున్నాం అన్నమాట. అది నాకైతే ఏ రాష్ట్రంలో అడిగినా దొరకలే. ఏ రాష్ట్రం అంటే మీకు అర్థం చేసుకోవాలా, యూ హ్యావ్ టు నోట్ దట్ పాయింట్. మనకి యమహా ఫెజర్ 2.5 ఏంటంటే, ఫెజర్ 160కి అయితే క్రాష్ గార్డులు, ఫ్రేమ్ గార్డులు ఏది కావాలన్నా దొరుకుతున్నాయి. ఈవెన్ FZ అయినా సెట్ అయిపోద్ది. ఈ ఫెజర్ 2.5 ఏంటంటే దానికి క్రాష్ గార్డ్ అయితే దానికి లేదనమాట. అదైతే దొరకటంలా. అందుకని చెప్పి నేను సరే నెట్లో సెర్చ్ చేసి, తర్వాత చాలా దగ్గరలో అయితే చాలా స్టేట్స్లో ఉండే ప్రతి ఒక్కరి సడన్గా దాంట్లో వెహికల్ ముందుండేది కనపడిన కూడా కనపడలేదు. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ పార్ట్ అనే చెప్పాలి. ఏంటంటే ఒక వెహికల్ ఓవర్టేక్ చేసేటప్పుడు అవతల ఉండేది కనపడదు, ఖచ్చితంగా చూసుకునే పోవాలి. మై బ్యాడ్, నాదే తప్పది. ఐబ్యాకో ఐస్ క్రీమ్ బాగుంటుంది. అండ్ అన్ని రాష్ట్రాలు అడిగానని చెప్పాను కదా, కొన్ని దగ్గరలో అయితే అడిగాను నేను. లేటెస్ట్గా అయితే బెంగళూరు దగ్గర అయితే ఒక్క దగ్గర ఉందని చెప్పాడు. కాల్ చేసా, క్రాష్ కార్డ్ కూడా ఉంది అని చెప్పాడు. ఓకే, ఆల్ సెట్ అనుకున్నాను నేను. కానీ విషయం ఏంటంటే, వీ హ్యావ్ టు గో దేర్. మామూలుగా నేను అనుకునేది ఏంటంటే, క్రాష్ కార్డ్ ఉందన్నాడు కదా, దాన్ని మనం ఆర్డర్ పెడితే మనకు వచ్చేస్తుంది అనుకున్నాను. యాక్చువల్గా బ్రో చెప్పింది ఏంటంటే, ఏ కైండ్ ఆఫ్ క్రాష్ కార్డ్ కావాలన్నా వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది అంటారు. ఇన్ కేసు కానీ లేకపోతే వాళ్ళు ఆన్ ది స్పాట్ మనకు కావాలంటే మెజర్మెంట్స్ తీసుకొని అయితే బండికి చేస్తారంట. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. కానీ అది దాదాపు బెంగళూరు నుంచే దాదాపు 60 కిలోమీటర్స్ ఎంత ఉంది, నియర్లీ 400+ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి. ఓకే, నియరెస్ట్కి ఇంకెక్కడైనా ఉందా అని చెప్పి నేను కనుక్కుందామని చెప్పి ఇంకొక వెబ్సైట్ అయితే దొరికింది. దానికైతే కాల్ చేస్తే ఈసారి డైరెక్ట్గా వెస్ట్ బెంగాల్కి వెళ్ళింది. ఇది నెక్స్ట్ లెవెల్. అయితే ద వే దేవర్ స్పీకింగ్ ఈజ్ వెరీ నైస్. ఎందుకంటే వాళ్ళు ఆ పాసిబిలిటీ అనేది, ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ వెరీ గుడ్. అండ్ దేవర్ సో పొలైట్ అని చెప్పాలా, అంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ మనకి కొంచెం నియరెస్ట్గా ఉంటే చాలా బాగుండేది. ఏంటంటే ఇది ఇటు వానాకాలం కాదు, ఇటు ఎండాకాలం కాదు, ఈ టైంలో కానీ పోయి అంటే మధ్యలో ఇరుక్కుపోతాం. అదే మెయిన్ థింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు, మార్నింగ్ దాకా అయితేనేమో విపరీతమైన ఎండ ఉంది, ఆఫ్టర్నూన్కి వచ్చేటప్పటికి విపరీతమైన క్లౌడ్స్ వచ్చింది. సరే వర్షం అన్న పడిందా, అది లేదు. సాయంత్రానికి మళ్ళీ ఎండలు, మధ్యాహ్నం నుంచి ఎండ యాజ్ ఇట్ ఈజ్ వాయించేసాయి. దాంతోపాటు సాయంత్రం చల్లగా ఉంది. వెర్నా లేటెస్ట్ 2025 ఎడిషన్, వెరీ నైస్. కానీ వెర్నా అనేది చాలా వేరియేషన్లు ఉన్నాయి, అంటే చాలా బాగుంటుంది. ఇట్స్ నైస్. నాకు నచ్చిన వన్ ఆఫ్ ద కార్స్ సెడాన్స్లో అదొకటి, చాలా బాగుంటుంది ఆ వెహికల్. బ్రో చెవిలో అక్కడ కనిపిస్తున్నాడు కదా బుల్లెట్, చెవిలో ఫోన్ పెట్టుకున్నాడు, సిగ్నల్ కొట్టాడు, మర్చిపోయాడు. దెన్ హీఈస్ గోయింగ్. మై బ్యాడ్, నో సిగ్నల్ బ్రో, అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు. ఇక్కడ నుంచి సిగ్నల్ యాక్చువల్గా అయితే పర్మిషన్ లేదు. అంటే ఇటు సైడ్ వచ్చేవాళ్ళు మనం ఇప్పుడు అక్కడ పోయి టర్న్ చేసుకొని వచ్చాం కదా, అక్కడికైతే వెళ్ళి టర్న్ చేసుకొని రావాలి. ఇక్కడ పాసిబిలిటీ లేదు. హౌ హీ కెన్ డూ దట్? సమ్టైమ్స్ ఏంటంటే ఇన్ కేసు హెవీ ట్రాఫిక్ అని వచ్చింది అనుకో, మొత్తం స్టక్ అయిపోతాయి, ఏముండదు ఛాన్స్, అప్పుడు ప్రాబ్లం అవుద్ది. సమ్ టైమ్స్
అండ్ వాళ్ళు చెప్పడం ప్రైస్ మాత్రం టూ లో, నియర్లీ 3200 అంత చెప్పాడు నాకు. అంటే వాళ్ళే తయారు చేసి మనకి కరెక్ట్గా సెట్ అయ్యేది ఇచ్చేది, కానీ అది పాసిబిలిటీ అంత దూరం అనేది కష్టం, ఆలోచిస్తున్నాం దాని గురించి కూడా. అండ్ దీని సంగతి నాకు అర్థం కావట్లా, ఇదేంది ఇది కార్బొరేటర్ ప్రాబ్లం అంటారు. ఎవరికైనా కానీ దీని ప్రాబ్లం గురించి తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఏంటంటే మనకి సర్వీస్ సెంటర్లో అడిగితేనేమో ఇది కార్బొరేటర్ ఇష్యూ వల్ల సెల్ఫ్ అనేది కొట్టినప్పుడు లేట్ స్టార్ట్ అయితే అవుతుందంట. కిక్ కూడా సేమ్ పరిస్థితి. అట్లా కాకుండా లేట్ స్టార్ట్ కాకుండా ఉండే పని అయితే ఇట్స్ ఓకే. ఎందుకంటే దీని ఏజ్ కూడా నియర్లీ 2015 ఐ థింక్, నియర్లీ 10 years కంప్లీటెడ్. వెరీ నైస్. అండ్ 57,000 kilometers ఇట్ వాజ్ రన్నింగ్. అంత అయితే తిరిగేస్తుంది. మనకైతే ఆ ఇష్యూ గురించి అయితే నాకేం అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఫస్ట్ టైం అట్లాంటి ఇష్యూ వచ్చిందంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే అది జస్ట్ బ్యాటరీ ఇష్యూ అని చెప్పారు ఫస్ట్లో. సరే అని బ్యాటరీ చేంజ్ చేసిన తర్వాత చాలా రోజులు అయితే బాగానే పనిచేసింది, అంతా బాగానే ఉంది. ఒక 2 సర్వీసెస్ తర్వాత నుంచి మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అయితే వచ్చింది. బట్ ఇట్ వాజ్ వెరీ 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 గుడ్ బైక్. అండ్ ఇది లేటెస్ట్గా వచ్చాయని ఫ్యూయల్ ఇంజెక్షన్ తోటి వస్తున్నాయి, కానీ ఇది ఒకటే కార్బొరేటర్తో నడిచేది. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు ఫ్యూయల్ ఇంజెక్షన్ ఎక్కువ మైలేజ్ వస్తుంది అంటారు, కానీ కార్బొరేటర్ అనేది ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను నేను. వెయిట్ అన్నా XUV 3XO లేటెస్ట్. సమ్టైమ్స్ ఈ వెహికల్స్ అయితే చాలా బాగుంటాయి, కానీ మహీంద్రాలో దాదాపు ఇప్పుడు 5 star ప్రొడక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వెహికల్స్ అయితే చాలా అన్ని మోడల్స్ అయితే రీమోడల్ అయితే చేసేసారు, చాలా బాగున్నాయి అవి. అండ్ దాంతోపాటు సేఫ్టీ ఫీచర్లో కూడా 5 star రేటింగ్ అయితే ఇచ్చారు. ఆల్ ఓవర్ బిల్డ్ క్వాలిటీ కానీ మొత్తం. ఇప్పుడు ఉన్న వాటిల్లో ఇది ఒకటేనా, తర్వాత సుజుకి కూడా ఉంది కదా. రైట్. ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రో చూడు ఆరామ్సే చల్లరా, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ రియల్. హాయిగా హెడ్సెట్ పెట్టుకున్నాడు, ఆరామ్సే వెళ్ళిపోతుంది.